ప్రార్థనా కేంద్రం నవీన్ గారు మంచి ప్రార్థనా కేంద్రం పెట్టారు. గడిచిన కాలంలో ప్రభుత్వ కాల్చిన దేవునికి వందనాలు. అర్థవంతమైన పాటలతో ప్రారంభించారు. మొట్టమొదటిగా దేవునికి నా మీద తన యొక్క కృపను కనికరాన్ని దయను చూపిస్తే ఒక సంవత్సరాన్ని ఇచ్చినందుకు మరీ తల్లి యొక్క సహాయాన్ని తప్పని వారి యొక్క దీవెనలకు నిజంగానే నేను ఎంతో రుణపడినాను. తర్వాత ఈరోజంతా కూడా ఎంత సంతోషంగా అర్థవంతంగా ఈ పండుగలు చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నానంటే అందరికంటే ముఖ్యమైన ఒక వ్యక్తి మన అఖిల్ ఫాదర్ గారు, ఫాదర్ అశోక్ గారు. ఉదయ పూజలో కానీ, తర్వాత అసెంబ్లీలో కానీ, ఇక్కడ కానీ, ఇంకా మధ్యలో కానీ ఆయన మాటలు నిజంగానే నాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ కూడా నేను పూర్తిగా పాటించట్లేదు, కానీ ఈ రోజు నుంచి అయినా నేను పాటించడానికి ప్రయత్నం చేస్తానని మాట వేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ కాంట్ direct everything to you, whatever you have done today. I am very grateful from the bottom of my heart. Thank you. Vice Rector Father Administrator Father Pradeep గారు ముఖ్యంగానే ఈ రోజంతా కూడా ఆయన చాలా బిజీ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన బాధ్యతలు నా కోసం శ్రమ తీసుకుని ఈ రోజు నేను సంతోషంగా గడపడానికి ఆయన చేసిన ఈ త్యాగాన్ని నేను గుర్తించుకుంటూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహేష్ ఫాదర్ గారు నేను స్టడీస్ ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఫాదర్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ ఇంకా మీతో కూడా కలిసి ప్రాక్టీస్ చేయడం కానీ రకరకాలుగా ప్రణాళికలు తీర్చిదిద్దుకొని తర్వాత మంచిగా ఈ రోజున ప్రోగ్రాం జరగడానికి సాయం చేస్తున్నారు. సో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు. మన మేరియన్ ఫాదర్స్ ప్రత్యేకంగా మనోజ్ ఫాదర్ గారు, జోస్ బ్రదర్ గారు, ఇంకా ఆల్ ద బ్రదర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ డ్యూరింగ్ ద మాస్ and praying for me. Also the assembly time, and also now we have expressed your love. I am very happy. So thank you so much for all that you have done. నైపుణ్యాలన్నింటినీ కూడా ఈరోజు ప్రదర్శిస్తూ నేను సంతోషంగా గడపడానికి మీరు చేసిన కృషిని నేను గుర్తించుకొని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జార్జ్ జేకబ్ ఫాదర్ గారు, ఆయన కడప రక్షణ అనుకుంటారు. మేమిద్దరు కూడా సంవత్సరాలు మిత్రులం. సో ఈరోజు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రాంలో పాల్గొని ఆ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రసాద్ సార్ ఉన్నారు, ఎప్పుడు మీతోనే ఉంటూ ఉంటారు. ఇంకా డ్రైవర్ అన్నారు, ఇంకా చాలా మంది ఇక్కడ మరి ప్రత్యేకంగా వంటలు మనం చేసుకుంటున్నాం. మన వంట టీం అందరూ కూడా వాళ్ళకందరికీ ఇంకా ప్రతిరోజు సాయం చేస్తున్నారు.